రాజమహేంద్రవరం అస్వస్థత కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్న జనసేన అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుతూ రాజమండ్రి జనసేన మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో రుద్ర ఏకాదశిని సహిత మహా మృత్యుంజయ పాశుపత హవనం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం ప్రాంగణంలో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద జరిగిన ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పూజలు నిర్వహించి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరతరగతిన కోలుకొని తిరిగి ప్రజాసేవకు రావాలని కోరారు. రాజమండ్రిలో మహామృత్యుంజయ పాశుపత హవనం నిర్వహించిన వై శ్రీనివాస్ ని అభినందించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, మా అందరికీ మార్గదర్శకులు, మా నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆరోగ్యం వెంటనే కుదురుపడాలని, త్వరితగతిన ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వేడుకుంటూ మృత్యుంజయ హోమం, రుద్రహోమం ఇవాళ మా నగర అధ్యక్షులు, సీనియర్ నాయకులు వై శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రాజమండ్రి నగరంలో ఆనం కళాకేంద్రం ప్రాంతంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా జన సైనికులు, వీర మహిళలు మేమందరం కలిసి కోరుకునేది ఒకటే, ప్రజల కోసం, ప్రజల అధికారం కోసం పార్టీని స్థాపించి ఆ పార్టీని ఈ స్థాయికి తీసుకురావడానికి ఒక దశాబ్దం కాలం పాటు అకుంఠిత దీక్షతోటి కార్యక్రమాలు నిర్వహించి మమ్మల్ని అందరినీ కూడా ఒక దిశానిర్దేశం చేసి ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీగా తయారు చేసి ఇవాళ అధికారంలో భాగస్వామ్యం పొందినటువంటి సందర్భంలో ఉప ముఖ్యమంత్రి వర్యునిగా, అదేవిధంగా చేపట్టినటువంటి శాఖల ద్వారా, ఇతరత్ర శాఖల ద్వారా ఈ రాష్ట్రాన్ని సుసంపన్నం చేస్తున్నటువంటి శుభ సందర్భంలో ఒక అద్భుతమైన ప్రగతితోటి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క సంపూర్ణమైనటువంటి సహకారంతో అనేక కార్యక్రమాలను చేపడుతున్న నేపథ్యంలో ఆయనకి చిన్నపాటి అనారోగ్యమైనప్పటికీ కూడా అది పూర్తిగా దాని నుంచి బయటపడాలని, సంపూర్ణ ఆరోగ్యవంతునిగా తిరిగి మళ్ళీ ప్రజాక్షేత్రంలో మా అందరికీ కూడా దిశానిర్దేశం చేయాలని, ప్రజలందరికీ పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమం మేము అందరం కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడే అక్కడ హోమం జరుగుతూ ఉంది. అయిన తర్వాత పూర్ణాహతి తీసుకుంటాం. ఆ తర్వాత అందరం కూడా తప్పనిసరిగా ఆయన ఆరోగ్యం బాగుండాలనేటువంటి మాటతోటి ముందుకు వెళ్తామనే విషయాన్ని తెలియజేస్తూ సెలవు.